ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సీరియస్ అయింది. అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గత 5 ఏళ్ల లిక్కర్ అమ్మకాలపై లోతుగా అధ్యయనం చేస్తామని, 1,00,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అన్నారు. పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరగడంతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. లిక్కర్ నగదు అమ్మకాలది భయంకరమైన స్కామ్గా చంద్రబాబు అభివర్ణించారు. జగన్ అక్రమాలపై సిబి, సిఐడి దర్యాప్తుతో పాటు ఈడీకి కూడా రిఫర్ చేస్తామన్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ఏపీకి సంబంధించినంత వరకు మద్యానికి సంబంధించి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిలీజ్ చేశారు. ఈ శ్వేతపత్రం రిలీజ్ అయిన సందర్భంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం లెక్కలన్నీ కూడా ఆయన స్పష్టంగా సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పీపీటీ వేసి మొత్తం అంతా కూడా చూపించారు. మొత్తం మీద సమావేశం మొత్తం అంతా అయిపోయే టైంకి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కొన్ని లక్షల కోట్ల రూపాయల సొమ్ము నగదు రూపంలో చేతులు మారినటువంటి నేపథ్యంలో దీని మీద సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే నేరుగా డబ్బుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే చెక్కుల రూపాయన జరిగినవి కానీ, ఇవన్నీ కాదు, ఓన్లీ నగదుకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అయినాయి. కాబట్టి దీంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇదే అంశాన్ని ఈడీకి కూడా రిఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పటివరకు చేసినటువంటి శ్వేతపత్రాలన్నింటిలో కూడా ఇవాళ విడుదల చేసినటువంటి శ్వేతపత్రానికి ఇది హైలైట్గా భావించవచ్చు. అంటే పర్టికులర్గా ఒక ఇష్యూ మీద ఇంత పెద్ద ఎత్తున కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకోవడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొట్టమొదటిసారి. చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి అనేక రకాల బ్రాండ్స్, బూమ్ బూమ్ బీర్, ఇది ఎక్కడుందో తెలియదు ఎవరికి. అది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది. వాళ్ళే డిస్టిలరీలు పెట్టుకుని, వాళ్ళే మద్యం తయారు చేసుకుని, వాళ్ళే దాన్ని ప్యాకింగ్ చేసి, వాళ్ళే దాన్ని ప్రముఖమైన బ్రాండ్గా అక్కడ చలామణి చేసి, మిగిలినటువంటి బ్రాండ్స్ ఏమీ అక్కడ దొరకకుండా చేసి, ఈ భయంకరమైనటువంటి ఈ మద్యం ఏదైతే ఉందో దీని మొత్తాన్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎంత ట్రాన్సాక్షన్ అయిందో తెలియదు, అంత భయంకరంగా అమ్మేశారు. దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత దారుణమైనటువంటి అతిపెద్ద కుంభకోణంగా దీన్ని అభివర్ణించారు. క్యాష్ ఫ్లో ఓన్లీ డబ్బుకు మాత్రమే ఇస్తారు. మీరు గూగుల్ పే చేస్తానో, ఫోన్పే చేస్తానో, లేకపోతే కార్డు ట్రాన్సాక్షన్ చేస్తానంటేనో ఇవ్వరు. ఓన్లీ క్యాష్ ఇస్తేనే ఇస్తారు. ఆ రకమైనటువంటి అమ్మకాల ద్వారా ఇంత భారీ ఎత్తున కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగింది అనేది ఇవాళ తేలినటువంటి సారాంశం. అందువల్ల దీనికి సంబంధించి సిబిసిఐడి విచారణకు ఆదేశించారు. ఎట్ ద సేమ్ టైం ఈడీకి కూడా రిఫర్ చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి అవకతవకలన్నీ కూడా ఈడీ విచారణ చేస్తుంది. కాబట్టి ఈడీకి కూడా రిఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు మణిశ్రీ. అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రతిపక్ష నేతలు వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఇది నిజమే, వాస్తవమే అని చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడే నిర్ణయం అయింది, ఒక 1/2 గంట 20 నిమిషాలు అయి ఉంటుంది. అందువల్ల దీని మీద వాళ్ళు ఎవరు ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో ఇంకా తెలియదు. ఢిల్లీలో ధర్నాలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. జగన్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారు, రాష్ట్రపతి పాలన విధించాలి ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల వాళ్ళంతా అక్కడ ఉన్నారు. అందువల్ల వాళ్ళు ఎవరు దాని రియాక్షన్ ఇంతవరకు ఏమి రాలేదు. అంటే శివప్రసాద్, గతంలో కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఇది తప్పు అనేది కూడా వాళ్ళు ఏకీభవించలేదు కదా. ఇప్పుడు కూడా దానికి సరిసాటిగా అదే విధంగా వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు తప్పుని ఒప్పుకోకుండా ఈరోజు మేము తప్పు చేసామని వాళ్ళు ఎందుకు చెప్తారు? న్యాచురల్గా తప్పు చేసిన వాళ్ళు ఈరోజు నేను తప్పు చేశాను అని చెప్పి ఈరోజు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు ఏదైతే స్టాండ్ మీద ఉన్నారో అదే స్టాండ్ మీద ఉంటారు. అది ఏం జరిగింది, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి జరిగినాయి, ఎంతెంత ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళినాయి, ఇదంతా ఏం జరిగింది అనేది తర్వాత ఈడీ విచారణ చేస్తుంది. ముందు సిబిసిఐడి విచారణ చేస్తుంది, తర్వాత ఈడీ విచారణ చేస్తుంది. అప్పుడు దీంట్లో ఉండేటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగు చూస్తాయి. ఈ అంశాల మీద ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది అనేక సార్లు. అనేక చోట్ల ఇలిసిట్ లిక్కర్ తాగి చనిపోయినటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి, పాడైపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా శాసనసభ్యులు కానీ, లేదా మహిళలు కానీ, వీళ్ళంతా కూడా మాట్లాడినప్పుడు దాన్ని నిర్ద్వందంగా దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉంది.
కానీ ఈరోజు టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాని మీద ఇప్పుడు సమగ్ర విచారణ చేయిస్తుంది. అందువల్ల వాళ్ళు ఎవరు దీన్ని ఒప్పుకునే అవకాశం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో ఇంకా తెలియదు. బహుశా సాయంత్రానికల్లా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ వెర్షన్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది మణిశ్రీ. అంటే ఇప్పటి వరకు కూడా శ్వేతపత్రాలు ఒక 4-5 అంటే గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాల మీద 4-5 శ్వేతపత్రాలను విడుదల చేయడం జరుగుతోంది శివప్రసాద్. మరైతే దీన్నే ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నారు? అంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయినారనా, లేకపోతే ఆర్థిక లావాదేవీల అవకతవకలని తెలిసి తీసుకోవచ్చా? అంటే మద్య నిషేధం నుంచి మద్యం ఏరులై పారేదాకా చేశారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి దాన్ని అమలు చేయడం సంగతి పక్కన పెట్టి మద్యాన్ని ఏరులై పారించారు. అది కూడా అక్రమ మద్యాన్ని ఏరులై పారించారు. తద్వారా నష్టపోయినటువంటి అనేక వేల కుటుంబాలు, అనేక రకాలైనటువంటి డెత్స్ ఇవన్నీ జరిగినాయి. దీన్ని అడ్డం పెట్టుకుని చోటామోటా నాయకులు, అక్కడ ఉండే నాయకులు పూర్తిగా ఇలిసిట్ లిక్కర్ని వాళ్ళు తీసుకొచ్చి దాన్ని అమ్మడం, తద్వారా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా సందర్భాలు జరిగినాయి. అందువల్ల ప్రాణ నష్టం ప్రధానం. ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి. బయట ఒక బాటిల్ 180 రూపాయలు ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 320 రూపాయలు కొనాలి. లేకపోతే ఇంక మధ్యన లేదు, అంతే. ఇష్టమైతే కొని, లేకపోతే లేదు. అది కూడా నువ్వు కార్డ్ ట్రాన్సాక్షన్ కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ కానీ చేయడానికి లేదు. క్యాష్ ఇచ్చి తీసుకోవాలి. అలా అడగడంలోనే మీకు ఎంత తేడా ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయంటే ఆ డబ్బులను ఎక్కడికి పోయినాయి? ఎవరైతే తయారు చేస్తారో లేకపోతే ఎవరైతే అమ్ముతారో వాళ్ళందరి వాటా పోను గవర్నమెంట్కి 84 రూపాయలు వస్తుంది నూటికి. దాని మీద అట్లా ఎన్ని లక్షల కోట్ల 84 రూపాయలు పోయి ఉంటాయి. ఇవన్నీ ఏమైనాయి? ఎక్కడ జమ అయినాయి? వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెంబర్ 1 కుటుంబాలు సర్వనాశనం కావడం, నెంబర్ 2 లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం కావడం. ఈ రెండు అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ విచారణకు ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా సరే మ్యాక్సిమం వచ్చే రెవెన్యూ లిక్కర్ నుంచే వస్తుంది, ఎక్సైజ్ శాఖ నుంచే వస్తుంది మ్యాక్సిమం రెవెన్యూ. అది ఎవరు కాదనలేనటువంటి సత్యం. మిగిలిన మీరు ఎన్ని రకాలైనటువంటి ఆదాయ వనరులు పెట్టినా కూడా వాటన్నిటికంటే మద్యం మీద మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది. అంత ప్రధానమైనటువంటి శాఖ అది. దాంట్లో ఈ రకమైనటువంటి ఇంత దుర్వినియోగాలు, ఇంత అక్రమాలు జరిగితే దాని మీద ఎలా ఊరుకుంటారు? కాబట్టి న్యాచురల్గా వాళ్ళు దాని మీద గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీని మీద ఈడీకి రిఫర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సిబిసిఐడి విచారణకి ఆదేశించారని భావించవచ్చు మణిశ్రీ. అంటే ఇందాక ఆయన అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే వైసీపీ ఈసారి ఓడిపోవడానికి మెయిన్ కారణం అయితే ఇదే అని చెప్తున్నారు. దీని మీద మీరేం చెప్తారు? ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఇలిసిట్ లిక్కర్ అనేది నెంబర్ 1. నెంబర్ 2 టాప్ బ్రాండ్స్ అవి అక్కడ దొరక్కపోవడం, ఇక్కడ లోకల్గా తయారు చేసినటువంటి ఇందాక చెప్పాను నేను బూమ్ బూమ్ బీర్ ఇట్లాంటివన్నీ అక్కడ లభించడం, అవే కొనాల్సి రావడం, ఇవన్నీ కూడా జనంలో ఒక రకమైనటువంటి తీవ్రమైన వ్యతిరేకతను కూడా కలిగించి ఉండవచ్చు. మద్యపాన ప్రియులకి మన దేశంలో తక్కువే లేదు. తెలంగాణలో కానీ ఏపీలో కానీ మద్యప్రియులు లేకుండా ఉంటారంటూ అసంబద్ధమైనటువంటి విషయం. కాబట్టి వాటన్నిటి పరిగణలోకి తీసుకుంటే ఆ విషయంలో చాలా మోసం, చాలా ద్రోహం జరిగింది. చాలా భయంకరమైనటువంటి ధరలకు అవన్నీ కూడా కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించి ఉండవచ్చు. వైసీపీ ఓటమికి కారణాలు కనుక విశ్లేషిస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక ప్రధానమైనటువంటి కారణం, మద్యం అనేది ఇంకో ప్రధానమైనటువంటి కారణం. ఇట్లా కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. దాంట్లో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. డెఫినెట్గా అందరూ సందేహం లేదని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివప్రసాద్. సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం, రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం. ఓకే, ఓకే దెన్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఈ తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు. ఈఎన్ఏ దగ్గర నుంచి, ఆల్కహాల్ సప్లై చేయని దగ్గర నుంచి, డిస్టిలరీ దగ్గర నుంచి ఎంత వచ్చింది, ఎంత ఆఫ్లో పోయింది, ఇవన్నీ కూడా తరోగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టిలరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా
భయంకరమైన పెద్ద స్కామ్ ఇది. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి. ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి. అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకటి ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యం, అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి. అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది, ఎంతమంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి, ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం. అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం. ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.